ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రపంచారంభం నుండి ఈనాటి వరకు అనేక రకాలుగా నేను ఉన్నాను అంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు అని ఆయన ఉనికిని చాటడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొని తన యొక్క మాటను తన బిడ్డలకు ఇస్తూనే ఉన్నాడు. ఆయన అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు ఈ లోకంలో చేస్తూ తన ఉనికిని ప్రకటిస్తూనే ఉన్నాడు. అయినా కూడా ఈ లోకంలో చాలామంది ఇంకా దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ముఖ్య విషయంలోకి వస్తే, ప్రభువైన క్రీస్తు యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రకటించబడుతున్నా, అనేక అద్భుతాలు, అనేక గొప్ప కార్యాలు, స్వస్థతలు జరుగుతున్నా, అనేక వాక్యం యొక్క శక్తి అనేక మంది హృదయాలను తాకుతున్నా సరే, ఇంకా అనేక మంది నిత్య మార్గంలోకి రాకుండా, రక్షణను తీసుకోకుండా అనేక మంది మరి రక్షణ లేని వారుగానే మిగిలిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎందుకు ఇలా జరుగుతుందంటే దానికి ఒక వ్యక్తి కారణము. ఆ వ్యక్తే సాతాను. అంటే దేవుడు ఎన్ని రకాలుగా తన ఉనికిని చాటించుకున్నా, ప్రభువైన క్రీస్తు యొక్క సువార్త ఎన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతున్న అనేక రకాలుగా సాతాను ఆపుతూ ఉన్నాడు. అందుకని మనుషుల యొక్క హృదయాల్లో ఆయన వాక్యం వెళ్ళకుండా ఇంకా దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే వాళ్ళు అనేక మంది మరి క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుడు నిజంగా ఉన్నాడు. ఒక పాస్టర్ కొడుకు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, అంతా బాగానే ఉంది, ఆయన తండ్రికి 10 సంఘాలు ఉన్నాయి. ఆయన వచ్చి అంటాడు, సిస్టర్ దేవుడు నిజంగా ఉన్నాడా? ఒక పాస్టర్ కొడుకై ఉండి పుట్టుక నుంచి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుని యొక్క సన్నిధిలో ఒక వాక్యంలో పెరుగుతూ ఉండి ఇంకా దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే సాతాను ఏ విధంగా ఆయనలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోయిందో, ఆ విశ్వాసాన్ని ఎత్తుకుపోయిందో అర్థం చేసుకోండి. చాలామంది ఎన్ని చూసినా సరే ఇంకా నాస్తికులుగానే ఉన్నారు. చాలాసార్లు దేవుని యొక్క సువార్త అనేక మంది హృదయాల్లో నాటబడినా సరే వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయి తిరిగి మళ్ళీ విగ్రహారాధనలో పడిపోతున్నారు. వీటన్నిటి కారణం సాతాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను హీజ్ అ డిసీవర్. సేటన్ హీజ్ అ డిసీవర్, హీజ్ అ లయర్. ఆయన అబద్ధికుడు సాతాను. ఆయన ఆ యొక్క సాతాను మోసం చేసేవాడు. ఆయన అబద్ధాలకు జనకుడు, అంటే అబద్ధాలు చెప్పేవారికి తండ్రి. ఆయన దగ్గర నుండే, ఆ సాతాను దగ్గర నుండి అబద్ధాలు మొదలైనాయి. మరి ఎందుకు సాతానుకు అంత దేవుని ఆరాధించేటువంటి బిడ్డలంటే, క్రైస్తవులంటే అంత అసహ్యం, అంత కక్ష, అంత పగ ఎందుకని కనుక మనం చూసినట్లయితే ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం మరియు హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదవాలి. దీన్ని బట్టి సాతాను ఎందుకు మానవ జాతిని దేవుని దగ్గర రాకుండా ఏదో ఒక రకమైన టెక్నిక్స్ ప్లే చేసి, మాయ చేసి, భ్రమలో పెట్టి ఆపుతుంది, ఎందుకు రక్షణలోకి రాకుండా సాతాను ప్రయత్నం చేసి మనం తెలుసుకోగలము. ఈ ఒక వాక్యం ఇలా రాసి ఉంది, సాతాను గురించి, తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఈ వాక్యం ఇలా రాసి ఉంది ప్రియమైన సహోదరి సహోదరుల, సాతాను గురించి, తేజో నక్షత్రమా వేకువ చుక్క అని. అదే కింగ్ జేమ్స్ వర్షన్లో రాసి ఉంటుంది, ఓ లూసిఫర్ సన్ ఆఫ్ మార్నింగ్ అని చెప్పి. ఈ లూసిఫర్ అనే పదము ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. అంటే ఒక వెలుగునిచ్చేటువంటి ఒక నక్షత్రం అను, ఒక వెలుగునిచ్చేదనిగాను అర్థం వస్తుంది. అదే హీబ్రూ బైబిల్లో హెలీల్ అని లిఖించబడి ఉంటుంది. ఏదేమైనా సరే తేజ నక్షత్రం అని ఎందుకు సాతాను గురించి రాసి ఉందంటే, ఆ యొక్క అధ్యాయాన్ని కనుక మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొత్తం మరియు హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం పూర్తిగా మనం కనుక చదివినట్లయితే డైరెక్ట్గా కానీ కొన్ని, ఇండైరెక్ట్గా కొన్ని, ప్రవచన రూపంగా కొన్ని అక్కడ లిఖించబడి ఉంటాయి. ఈ యొక్క వాక్యంలో ఇలా రాసి ఉంది, సాతాను, ఈ లూసిఫర్ అనే వ్యక్తి ఒక అత్యంత ప్రతిష్టమైన దూతగా మండుతున్న రాళ్ల మధ్య సంచరిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మండుతున్న రాళ్ళు అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము, దేవునికి ఒక పరిశుద్ధతకు సాదృశ్యము. పాపాత్ముడైన మానవుడు ఎప్పుడు కూడా దేవుడిని డైరెక్ట్గా చూడలేడు. అని ఒక పరిశుద్ధతను చూసిన ప్రతి మానవుడు మరణిస్తాడు. అందుకనే మోషే నిన్ను చూడాలని దేవుడిని అడిగినప్పుడు ఆయన 2 రాళ్ల మధ్య పెట్టి ఆ యొక్క సందును తన వెనక భాగాన్ని మాత్రమే చూయనిచ్చాడు. ప్రత్యక్షంగా తనను చూస్తే ఆ యొక్క పరిశుద్ధతను చూడలేక పాపాత్ముడైన మానవుడు మరణిస్తాడు కనుక ఆయన మోషేని చూడనివ్వలేదు. అలాంటిది అంత పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధత మధ్య సంచరిస్తున్నాడు అంటే ఆనాడు లూసిఫర్ ఎంత పరిశుద్ధంగా ఉన్నట్టు. అంటే అప్పుడంతా నీతిగా, అత్యంత ప్రతిష్టమైన దూతగా దేవుని సన్నిధిలో లూసిఫర్ ఉండేవాడు. ఆ ప్రభువైన దేవుడు ఆయనకి సమస్తాన్ని ఇచ్చాడు, గొప్ప మహిమను, గొప్ప సౌందర్యాన్ని, వజ్ర వైడూర్యములతో, అంటే అంత గొప్ప సౌందర్యము దేవుడు అతనికి ఇచ్చాడని, అంత గొప్ప మహిమ అతనికి శక్తిని ఇచ్చాడని వాక్యం పలుకుతుంది. అవన్నీ పొందుకున్నటువంటి సాతానుకి హృదయంలో గర్వం మొదలయ్యింది. ప్రైడ్ గోస్ బిఫోర్ ఏ ఫాల్. ఎక్కడైతే గర్వం మొదలవుతుందో అక్కడ మనం పడిపోతాము.
అది సాతాను దగ్గర నుంచి మొదలైంది ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవుడు ఈ యొక్క భూమి ఆకాశమును సృష్టించక మునుపు, ఈ యొక్క లోక ప్రారంభం మునుపు ఎప్పుడైతే దేవదూతలను చేసుకున్నాడో అప్పుడు అంతా కూడా నీతి, శాంతి, సమాధానంతో అంతా సవ్యంగా ఉండేది. పాపం అన్న మాటకు కూడా అర్థం తెలియని స్థితిలో వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో పాపము హవ్వ ఆదం దగ్గర మొదలైందని అనుకుంటాము కాదు, కానీ ఆ పాపము లూసిఫర్ దగ్గర, సాతాన్ దగ్గర మొదలైంది. ఎప్పుడైతే తన సమస్తాన్ని పొందుకొని నేను చాలా గొప్పవాడిని, నాకేంటి తక్కువ, నేను దేవునితో సమానంగా చేసుకుంటానని ఎప్పుడైతే ఆలోచించాడో అప్పుడు దేవుని వ్యతిరేకంగా పాపాత్ముడిగా యొక్క లూసిఫర్ దేవుని ముందు కనపడ్డాడు. అప్పటికి పశ్చాత్తాపడకుండా సాతాను తిరుగుబాటు చేసినట్టుగా వాక్యం పలుకుతుంది. హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం కనుక మీరు చదివినట్లయితే అక్కడ గర్వంతో నిండినటువంటి సాతాను ఈర్ష్యతో, అసూయతో ఉన్నట్టుగా, అక్రమంగా వర్తకము చేసినట్టుగా వాక్యం పలుకుతుంది. బహుశా ఆ యొక్క సాతాను, లూసిఫర్ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్థానం చూసి అసూయ చెంది ఉండొచ్చు. ఏ విధంగా అయితే గొప్ప మహిమ ఘనత యేసు ప్రభువుకి ఆనాడు కలుగుతూ ఉందో అది తనకు కలగాలని చెప్పి అనుకుని దేవుని కుమారుని చూసి అసూయ చెంది ఉండొచ్చు. తనకు కూడా అటువంటి ఘనత కావాలని పోరాటం చేసి ఉండొచ్చు. ఏదేమైనా సరే, ఎంత సౌందర్యం కలిగినా సరే, ఎంత శక్తి కలిగినా లూసిఫర్ మర్చిపోయాడు ఏంటంటే ఆ లూసిఫర్ దేవుని సృష్టిలో ఒక భాగము. దేవుడు సృష్టిస్తే కానీ లూసిఫర్ సృష్టించబడలేదు, తనకంటూ తను సృష్టించబడలేదు. దేవునిలాగా ఆది అంతం లేని వ్యక్తి కాదు. ఆయన మొదలుపెట్టింది, ఆయన సృష్టించిందే దేవుడు. సృష్టికర్త కన్నా సృష్టి ఏనాడు గొప్పది కాదని ఆ లూసిఫర్ తెలుసుకోలేదు. అందుకని అసూయతో, ఈర్ష్యతో, గర్వముతో దేవుని వ్యతిరేకంగా పోరాటం చేశాడు. దేవుడు సృష్టించుకున్న మిగతా దూతలను కొంతమందిని తనతో పాటు చేర్చుకుని ప్రలోభపరిచి వారిని తన వైపు తిప్పుకుని దేవుని విరుద్ధంగా పోరాటం చేసేలా చేశాడు. ఆనాడు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప యుద్ధం సంభవించింది. దేవుని దూతలకు మధ్య, సాతాను అతని దూతలకు మధ్య గొప్ప పోరాటం జరిగి దేవుని సన్నిధి నుండి సాతాను అతని దూతలు నెట్టివేయబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే సాతానికి మానవుడు అంటే అసహ్యము. దేవుడు ఎంతో ప్రేమతో తన చేతితో ఒక మాటతో ఈ లోకాన్ని చేసుకున్నప్పుడు చేతితో ఈ యొక్క మానవ జాతిని చేసుకున్నాడు కనుక, తన రూపమందు, తన స్వరూపమందు మానవ జాతి నిర్మించుకున్నాడు కనుక ఆ ప్రేమను బట్టి అసూయ చెంది దేవుడు ప్రేమించినటువంటి ఈ మానవ జాతి దేవుడి రాజ్యంలోకి వెళ్ళడానికి వీల్లేదు. తను ఎట్లయినా సరే ఆ అంత్య దినములో, తీర్పు దినమున ఒక నిత్య నరకాగ్నిలోకి వెళ్తాడు కనుక దేవుడు ప్రేమించే బిడ్డలను కూడా ఆ నిత్య నరకాగ్నిలోకి తీసుకువెళ్తే దేవుడు ఆ బాధ తట్టుకోలేడు. ఆ బాధనికి పెట్టాలని చెప్పి మానవ జాతిని మాయ చేస్తూ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళేలా దేవుని యొక్క వాక్యాన్ని దొంగలిస్తూ మానవుడిని రక్షణ లేకుండా చేస్తున్నాడు. ఈ సాతాను సపోర్ట్ చేసేటువంటి దూతలన్నీ కూడా దయ్యాలుగా, దురాత్మలుగా సంచరిస్తూ మానవ జాతిని మోసం చేస్తుంది. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని విని అంగీకరించిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని విని కూడా మారు మనసు పొందకుండా అదే రకమైన పాపం జీవితంతో జీవించి మరణించిన వాళ్ళు అనేక మంది సాతాను రాజ్యంలోకి చేర్చబడుతూ దురాత్మలుగా, దయ్యాలుగా సంచరిస్తూ ఉన్నాయి. వాటి ద్వారా అనేక మంది దేవుని బిడ్డలు బాధించబడుతున్నారు. అంటే ఆ లోకంలో దేవుడికి ఉన్నటువంటి ఘనత తనకు కూడా రాలేదని చెప్పి ఈ లోకంలోని మనుషులను మోసం చేసి తను పూజించబడాలని సాతాను డిసీవ్ చేస్తూ, మోసం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను ఏ విధంగా మోసం చేస్తుందని చెప్తున్నారే కానీ ఏ విధంగా మానవుడిని దేవుడి నుండి దూరం చేస్తుందో మనం ఈ వాక్యం ద్వారా చూద్దాము. అందులో మొదటిది ఏంటంటే, దేవుడి యొక్క వాక్యము యొక్క మానవుడి దగ్గర వర్ధిల్లకుండా చేస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విత్తువాడు బయలుదేరి విత్తనములు జల్లుతున్నట్టుగా ఉపమానాన్ని ప్రభువైన క్రీస్తు చెప్పారు. ఆ విత్తనములు విత్తేవాడు ఆ విత్తనాలు చల్లుతున్నప్పుడు కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని రాళ్ల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపల మధ్య పడ్డాయి, కొన్ని మట్టి నీళ్ళ మధ్య పడ్డాయి. ఈ దారి మీద పడినవి, ఈ యొక్క ముళ్ళ కంపల మీద పడినవి, రాళ్ళ మీద పడినవి ఇవన్నీ కూడా నశించిపోయినాయి. కానీ మంచి నేలపైన పడినవి వర్ధిల్లినాయి, ఫలించాయి. ఈ రాళ్ళు, ఈ ముళ్ళ కంపలు, దారి పక్కన ఇవన్నీ కూడా సాతాను యొక్క సాదృశ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను ఏం చేస్తుందంటే చాలా మంది వద్దకు సువార్త అందించబడుతుంది, కానీ ఎంత చెప్పినా జీవితకాలం అంతా వారు ప్రభువైన క్రీస్తు గురించి వింటారు కానీ అంగీకరించరు, అలాగే మరణిస్తారు. అంటే వాళ్ళ వాక్యము ఆ హృదయంలోకి వెళ్ళకుండా అక్కడితో ఆ వాక్యాన్ని ఆపేస్తుంది. ఆ యొక్క హృదయాన్ని కఠినంగా మారుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు కఠినాత్మలుగా, అంటే ఎంత విన్నా సరే ఆ యొక్క వాక్యాన్ని చలించవిని హృదయంగా, రాతి హృదయంగా వారి హృదయాన్ని సాతాను మారుస్తుంది. ఇక రెండోది ఏంటంటే, వాళ్ళు కొంతమంది బలవంతంగా వాక్యాన్ని అంగీకరించి ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా కొన్ని ఐహిక సుఖాల ద్వారా, అంటే లోకపు తలంపులు, శరీరక కోరికలు, వాంఛల ద్వారా
దేవుడి యొక్క వాక్యాన్ని వదిలిపెట్టి, దేవుని వదిలిపెట్టి మరి సాతాను యొక్క హస్తాన్ని పట్టుకుని వాటి కొరకు, అంటే ఎందుకు టెంపరరీగా ఉండేటువంటి కొన్ని విషయాల కొరకు నిత్యత్వాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నిత్యత్వాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి అనేక మంది ఉన్నారు.